హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో ఇప్పటివరకు మన ఛానల్లో హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ పైన చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్స్గా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మన విఆర్ఆర్ ప్లాట్ఫామ్ పైన అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటిపైన క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, అలాగే యూట్యూబ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా చాలా సోర్సెస్, మీరు నేర్చుకోవాలని, లాంగ్వేజ్ నేర్చుకోవాలనే తపన ఉండాలి, కానీ మీకు కావాల్సిన సోర్సెస్ అన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా కాలంగా మీరు అడుగుతున్నారు ఏంటంటే, సార్ తమిళ్ స్టార్ట్ చేస్తారా, తమిళ్ మీరు టీచ్ చేస్తారా అని. చాలా కాలంగా అడుగుతున్న ఈ తమిళ్ లాంగ్వేజ్ని ఫైనల్గా మన ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేస్తున్నాం. సో శివారెడ్డి గారు మన ప్లాట్ఫామ్ పైన ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్ టీచ్ చేస్తారు. సో ఈ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఒక ఫ్యాకల్టీతో ఎంతవరకు మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలామందికి అపోహలు ఉంటాయి. యాక్చువల్గా డైరెక్ట్గా క్లాసెస్ ఉంటేనే బెటర్గా ఉంటుంది, ఫ్యాకల్టీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం. సో ఆన్లైన్లో మనం అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చా అనే ఒక అపోహ చాలామందికి ఉందన్నమాట. ఈ రోజుల్లో డైరెక్ట్ క్లాసెస్ కంటే కూడా ఆన్లైన్ క్లాసెస్ 200% బెటర్ అనమాట. అది ఎందుకు అనేది మీరు ఈ డెమో సెషన్ వింటే మీకు అర్థమవుతుంది. ఈ సెషన్లో నేను ఒక స్టూడెంట్గా సార్ దగ్గర తమిళ్ నేర్చుకోబోతున్నాను. ఓకే, ఒక డెమో సెషన్లో కొంతవరకు తమిళ్ ప్రొనౌన్స్ కానీ, హెల్పింగ్ వర్బ్స్ కానీ, ఇలాంటి బేసిక్ థింగ్స్ నేను నేర్చుకుంటూ ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఎలా ఉంటుంది ఆన్లైన్ ఇంటరాక్షన్ అనేది ఒక డెమో సెషన్లో మీకు ఇవ్వబోతున్నాం. ఓకే, సో చూద్దాం. నాకు హిందీ లాంగ్వేజ్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు. ఈ 3 లాంగ్వేజ్లో నేను మాట్లాడగలను. ఓకే, తమిళ్ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తమిళ్ మాట్లాడే అవసరం నాకు ఎప్పుడు రాలేదు. ఓకే, తమిళ్ మాట్లాడే పీపుల్ ఎవరు కూడా నాకు సరౌండింగ్స్లో లేకపోవడం, నాకు ఎప్పుడు తమిళ్ ఎక్స్పోజర్ లేదనమాట. సో మీలాగే నేను కూడా తమిళ్ని ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి. ఓకే, సో మన ప్లాట్ఫామ్లో డే 1 నుంచి ఆ సెషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక డెమో సెషన్ మీరు ఇక్కడ చూస్తారు. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే సార్, కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు తమిళ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే నాలాంటి ఒక తెలుగు పర్సన్కి అది కష్టం అంటారా, ఈజీనే అంటారా? అంటే మనకి తమిళ్, మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏది చూసుకున్నా సరే, తమిళ్ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ, గ్రామటికల్ గా ప్లస్ సెంటెన్స్ ఫార్మేషన్, ఈ 2 విషయాల్లో మీకు లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, గ్రామటికల్ గా కానీ మీకు ఒకే విధమైన ఫార్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలనుకుంటే మీరు గ్రామటికల్ గా చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేస్తారు. బట్ తెలుగు అండ్ తమిళ్ గ్రామటికల్ గా ఒకటే ఉంటుంది. మీకు డిఫికల్టీ అనేది ఏముండదు. మీకు డిఫికల్టీ అనేది ఎక్కడ ఉంటుందంటే జస్ట్ ఆ ప్రొనౌన్సియేషన్ లో మాత్రమే మీకు డిఫికల్టీ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే మనం జనరల్ గా తెలుగులో బండి, రా యూజ్ చేయం, అలాగే లా యూజ్ చేయం. ఈ 2 మోస్ట్లీ మనం అవాయిడ్ చేస్తాం. మన తెలుగు లాంగ్వేజ్ లో పెద్దగా యూజ్ చేసేది లేదు అది. బట్ తమిళ్లో చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ మీకు బండి, రా స్ట్రెస్ చేసి పలకాల్సిన వర్డ్స్ చాలా ఉంటాయి. దాంట్లో బండి, రా యూజ్ చేయాల్సిన వర్డ్స్ ఉంటాయి, అట్లాగే లా యూజ్ చేయాల్సిన వర్డ్స్ ఉంటాయి. సో ప్రొనౌన్సియేషన్ ఒక్కటి మనము క్లియర్ గా చేసుకోగలిగితే ఈజీగా మనం తమిళ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చండి. చాలా సింపుల్ గా ఉంటుంది. గ్రామటికల్ గా కూడా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే ఓకే, అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. కాకపోతే తమిళ్ వచ్చేసరికి కొంత ప్రొనౌన్సియేషన్ కొద్దిగా, అంటే తెలుగు వాళ్ళకి కొద్దిగా హార్డ్గా అనిపించవచ్చు అంటారు, అంతేనా? అంతేనండి. మీకు ఎట్లా ప్రొనౌన్సియేషన్ అంటే నేను హిందీ లాంగ్వేజ్ యాజ్ ఎ తెలుగు నేటివ్ స్పీకర్గా హిందీ లాంగ్వేజ్ నేర్చుకుని హిందీ లాంగ్వేజ్ నేను 10 ఇయర్స్గా టీచ్ చేస్తూ ఉన్నాను. చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా హిందీ ఆ వర్డ్స్ పలకడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా ఉంటాయి. సాంస్క్రిట్ వర్డ్స్ మనకు తెలుసు, అలాగే తెలుగులో ఉన్నాయి కాబట్టి, అలాగే హిందీ వర్డ్స్ కూడా చాలా ఈజీగానే ప్రొనౌన్స్ చేయొచ్చు అనమాట. ఎక్కడ చాలా చాలా రేర్గా ఉంటాయి, చాలా డిఫికల్ట్గా ఉండే పదాలు. అలా కాకుండా తమిళ్ అనేది కొద్దిగా ప్రొనౌన్సియేషన్ వేలో డిఫరెంట్గా ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ మనకి హిందీకి తమిళ్కి డిఫరెన్స్ చూసుకుంటే, మీరు మన హిందీ అన్నది లైక్ అప్ టు 10th క్లాస్ వరకు కానీ, లేకపోతే కొంతమంది డిగ్రీ వరకు కూడా చదువుకుని ఉండొచ్చు. స్కూల్స్ లో, కాలేజెస్ లో మనం ఎక్కడో ఒక చోట చదువుకున్నాం. మన చిన్నప్పుడు హిందీ ఎగ్జామ్స్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది రాసి ఉంటారు, అట్లీస్ట్ ప్రాథమిక అయినా. బట్ తమిళ్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఎంటైర్లీ న్యూ లాంగ్వేజ్, దాంతో మనకి ఎటువంటి సంబంధం లేదు. సో రిలేటివ్ గా అది మనకి మన మైండ్ లో ఒక డిఫికల్ట్ గా ఉంటది అన్న ఫీలింగ్ ఉండదంటే. బట్ యాక్చువల్ గా ఏంటంటే తమిళ్ యాజ్ సింపుల్ యాజ్ తెలుగు.
తెలుగు ఎలా మనం సింపుల్ గా ఈజీగా ఉందో మనకి తమిళ్ కూడా అదే విధంగా చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా తొందరగా మన సౌత్ ఇండియన్స్ కి చాలా తొందరగా నేర్చుకోగలమండి తమిళ్. ఓకే 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 ఓకే. అంటే మనం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఆల్రెడీ మన సబ్జెక్ట్స్గా మన స్కూల్స్లో కాలేజెస్లో మనం నేర్చుకుని ఉన్నాం. ఓకే, ప్రాథమిక మాధ్యమిక ఇలాంటి ఎగ్జామ్స్ అని రాసాం మనం హిందీ అయితే. అలాగే ఇంగ్లీష్ అయితే మనకు ఎలాగూ టచ్లో ఉన్న లాంగ్వేజ్ కాబట్టి అది కొద్దిగా మనకి ఫెమిలియర్గా అనిపిస్తాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే కొత్త లాంగ్వేజ్ కాబట్టి కొద్దిగా ఆ పదాలన్నీ మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలంటారు. ఓకే, మరి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే తమిళ్ మాట్లాడడం నేర్చుకోవాలంటే ఏమైనా మనం రాయడం నేర్చుకోవాలంటారా కంపల్సరీ? రాయడం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళారు, కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు మన తెలుగు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు గురించి మనం చూసుకుందాం. చిన్నప్పుడు మనం రాయడం రాకముందే మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చు. ఎట్లా వచ్చు? బై స్పీకింగ్ అబ్జర్వేషన్ ద్వారా మనం నేర్చుకున్నాం. తమిళకి రాయవలసిన అవసరం రాస్తేనే వస్తుందన్న అవసరం ఏమీ లేదు. మీరు డైరెక్ట్ గా కూడా తమిళ్ నేర్చుకోవచ్చు. బట్ ఓన్లీ ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మనం నాన్ తమిళ్ స్పీకింగ్ కమ్యూనిటీలో ఉన్నాం. సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది, గ్రామటికల్ గా ఎట్లా వాటిని యూజ్ చేయాలి అనే నాలెడ్జ్ మీకు ఉంటే సరిపోతుంది, మీరు ఈజీగా తమిళ్ మాట్లాడచ్చు. ఓకే 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 సార్. 1 minute సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను హిందీ టీచ్ చేస్తాను కాబట్టి నాకు ఒక లాంగ్వేజ్ స్కెల్టన్ తెలుసు అనమాట. అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ టీచ్ చేస్తాను కాబట్టి ఒక లాంగ్వేజ్ స్కెల్టన్ తెలుసు నాకు ఎలా ఉంటుంది. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఇవన్నీ కూడా ఆ టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ ఇలా మనం టీచ్ చేస్తూ ఉంటాం యాక్చువల్గా. అలాగే చాలా ఈజీగా స్టూడెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. మనం తమిళ్ కూడా అలాగే టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్గా మనం టీచ్ చేయొచ్చా? ఒకటేనండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఆ టెన్సెస్, ఆ స్కెలిటన్ ఏదైతే ఉంటుందో అది సేమ్ గానే ఉంటుంది. బట్ ఈ ప్రొనౌన్సియేషన్స్ ఇవన్నీ మారుతాయి. బట్ ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ మొత్తం కంప్లీట్లీ సేమ్. ఓకే, అంటే మనం అలాగే టీచ్ చేస్తాం. ఇప్పుడు తమిళ్ కూడా సేమ్ ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్, అలాగే టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ వీటిని బేస్ చేసుకొని మనం వెళ్తాం. ఆక్సిలరీ వర్బ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇంగ్లీష్ అలాగైతే ఉంటాయి అలాగే ఉంటారు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఆల్మోస్ట్ ఒక ఎన్ని మంత్స్లో మనం మినిమం మేనేజ్ చేసే స్థాయికి వెళ్ళొచ్చు అంటారు యాజ్ ఏ బిగినర్? నాలాంటి బిగినర్ ఒక బిగినర్ నేర్చుకోవాలంటే గ్రామర్, దాంతో పాటు సర్టెన్ ప్రాక్టీస్ కూడా అవసరం. ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే ఖచ్చితంగా బిగినర్ 2 months లో ఈజీగా నేర్చుకోవచ్చు అండి. బట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రొనౌన్సియేషన్స్ మనకి డిఫికల్ట్ గా ఉంటాయి కదా, కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అవుతుంది అంతే. ఓకే ఓకే. మరి మనం ఆ స్పీకింగ్ ప్రాక్టీస్ ఎంతవరకు మనం ప్రొవైడ్ చేయగలం అంటారు? స్పీకింగ్ ప్రాక్టీస్ ఎవ్రీడే అంటే ఈ సెషన్ ఎట్లా ప్లాన్ చేసామంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 hour సెషన్ కింద ప్లాన్ చేస్తున్నామండి. అరౌండ్ 40 to 45 minutes వచ్చి క్లాస్ ఉంటుంది. తర్వాత 45 minutes మనం ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేపిస్తాం. లేదంటే 1 by 1 మనకి ఇనీషియల్ గా అసలు లాంగ్వేజ్ గురించి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి ఒక ఇనీషియల్ గా మనం గ్రామర్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రొనౌన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రొనౌన్ హెల్పింగ్ అది చెప్పిన తర్వాత దాని మీద ఎటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు అన్నది ఇండివిజువల్ గా మనం పిక్ చేసి చెప్పిస్తాము. లేదు గోయింగ్ ఫార్వర్డ్ ఒక 40-45 minutes క్లాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 45 minutes ఇండివిజువల్ గా మనము పేరు పిలిచి వాళ్ళ ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే సార్, వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఓకే, ఒకసారి చూద్దాం సార్, అంటే స్టార్ట్ చేద్దాం. అంటే తమిళ్ ఎలా ఉంటుంది అనేది చాలామంది తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకసారి స్టార్ట్ చేద్దాం సార్. నాకు కూడా తెలీదు. సో ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మనం ఒకసారి చూద్దాం సార్, ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. అంటే ముందుగా మనం ఏం నేర్చుకోబోతున్నాం సార్? ముందుగా మనం సర్వనామా గురించి నేర్చుకుంటున్నాం. తెలుగులో మనం ఎట్లా సర్వనామాలు అంటారు, మనకి తమిళ్లో కూడా సర్వనామా అంటారు. సో సర్వనామాల్లో ఫస్ట్ గా మనం నేర్చుకోబోయేది నేను. తెలుగులో మనం నేనే అనే పదాన్ని తమిళంలో నాన్ అని యూజ్ చేస్తాం. ఓకే, తెలుగులో నేను అనే పదాన్ని తమిళ్లో నాన్. ఓకే, నాన్. ఓకే, నాన్. ఓకే, నాన్. ఓకే, అంటే యాక్చువల్గా మీరు ఇలా తెలుగు అంటే తమిళ్ స్క్రిప్ట్తో పాటు తెలుగు స్క్రిప్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారా? తెలుగు ప్రొనౌన్సియేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? అవునండి, అవును. ఓకే ఓకే ఓకే. నాన్ అంటే మీరు ఇంగ్లీష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా బెటర్గానే ఉందండి. ఎందుకంటే మొత్తం 3 languages ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే తెలుగు నేటివ్ స్పీకర్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా తమిళ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మీరు ఇంగ్లీష్ కూడా ఇచ్చారు ఇక్కడ. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఓకే ఓకే. నాన్ అంటే తెలుగులో మనం నేను అనే పదానికి నాన్ అని చెప్తామండి.
ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాం, ప్లస్ నేను ఉన్నాను మన గురించి మనం చెప్పుకునేటప్పుడు హెల్పింగ్ వర్బ్ మనకి ఏమొస్తుంది, ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ ఉన్నాను అనే హెల్పింగ్ వర్బ్ ని తమిళ్లో మనం ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం, తమిళ్లో ఏమంటాము? ఉన్నాను అన్నదానికి ఇరిక్కిరేన్ అని యూజ్ చేస్తామండి. ఇరిక్కిరేన్, ఉన్నాను అంటే ఇరిక్కిరేన్ అంటాం. సో సార్ ఇరుక్కురేనా ఇరుక్కురేనా అంటే ఇక్కడ చూసారా, ఇరిక్కిరేన్ ఇర్రి అని పలకాలంటారా? యాక్చువల్ గా ఏంటంటే ఇరు అన్నది మీకు రూట్ వెర్బ్ వస్తుంది సార్, బట్ ప్రొనౌన్సియేషన్ అప్పుడు ఇరు అన్నది రూట్ వెర్బ్ వస్తుంది, ఓకే. ఇర్ అన్నది ప్రెసెంట్ టెన్స్ మేకర్, ఎన్ అన్నది సఫిక్స్ వస్తుంది. ఓకే, మీకు ఈ మూడు కలిపి చదివేటప్పుడు ఇరిక్కిరేన్ అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఒకసారి నేను ప్రొనౌన్స్ చేస్తాను. ఇరిక్కిరేన్, ఇరిక్కిరేన్ అంతేనా? ఇరిక్కిరేన్, ఇరిక్కిరేన్. అక్కడ మీరు కొంచెం స్ట్రెస్ చేసి పలుకుతాం, ఈ తమిళ వర్డ్స్ అన్ని కూడా మనం స్ట్రెస్ చేసి పలుకుతాం. ఇరిక్కిరేన్, రే రే దగ్గర చేయాలా? స్ట్రెస్ చేయాలి, స్ట్రెస్ చేయాలి. రే ఇరిక్కిరేన్. ఓకే ఓకే. అవునండి. అంటే ఇప్పుడు నాన్ అంటే నేను, నాన్ అంటే నేను, ఇరిక్కిరేన్ అంటే నేను ఉన్నాను, అంతే కదా? నేను ఉన్నాను, ఇరిక్కిరేన్ అంటే ఉన్నాను అంటే నేను ఉన్నాను అని చెప్తున్నాం. అవునండి. అంటే హిందీలో ఎలాగైతే మై హూ అని, ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ అని యూజ్ చేస్తామో, అలాగే ఐ యామ్ అని అలాగే యూజ్ చేస్తామో, అలాగే తమిళ్లో నాన్ ఇరిక్కిరేన్ అంతేనా? ఇరిక్కిరేన్ కరెక్ట్. ఓకే సార్, ఓకే, బాగుంది. నాన్ అంటే మీరు మీరు ఇది యాక్చువల్ గా ఏంటంటే మనం ప్యూర్ తమిళ్ నేర్చుకునేటప్పుడు, అంటే ఒక గ్రామటికల్ గా వెళ్ళేటప్పుడు ఇరిక్కిరేన్ అనే సౌండ్ యూజ్ చేస్తాం, బట్ వాడుక భాషలోకి వచ్చేటప్పటికి మీకు జనరల్ గా ఇరిక్కిరేన్ అనే పదం రాదు, ఇరిక్కేన్ అని వస్తుంది. అంటే రే ఉంది చూసారా, అది సైలెంట్ అవుతుంది. ఇరిక్కేన్ అంటే ఉన్నాను. ఓకే, ఇరిక్కేన్ అంతేనా సార్? ఇరిక్కేన్ అండి, కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఇరిక్కేన్ అంటే ఇక్కడ ఆ రా అనేది సైలెంట్ అవుతుంది అంటారు, సైలెంట్ అయిపోతుంది. అది వాడుక భాషలో నేను చెప్పేది. గ్రామటికల్ గా మాత్రం ఇరిక్కిరేన్ అన్నది కరెక్ట్ సెంటెన్స్. ఇరిక్కేన్ కీ కింద ఇరిక్కేనా, రైట్, ఇరిక్కేన్. ఓకే, ఇరిక్కేన్ కరెక్ట్. ఇరిక్కేన్ ఇది వాడుక భాష. అదే మనం గా నేర్చుకోవాలనుకున్నప్పుడు, గ్రాంధికంగా నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇరిక్కిరేన్ అనాలి. ఇరిక్కిరేన్. ఓకే సార్, ఓకే ఓకే. నాన్ ఇరిక్కిరేన్, నాన్ ఇరిక్కేన్, నాన్ ఇరిక్కేన్ కరెక్ట్. ఓకే, నాన్ ఇరిక్కేన్. ఓకే సార్, ఓకే, వెరీ నైస్, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం, నేను గురించి నేర్చుకున్నాం. నేను అంటే ఏమంటాం అన్నది నాన్ అంటాము. అట్లాగే హెల్పింగ్ వర్బ్, ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ ఉన్నాను గురించి నేర్చుకున్నాం. ఉన్నాను అంటే ఇరిక్కిరేన్. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ యూజ్ చేసి మన గురించి మనం ఎట్లా, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏమేమి చెప్పగలం అన్న దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సార్. ఓకే, ఇప్పుడు నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకునేటప్పుడు తెలుగులో ఏమని చెప్తాను, నేను శివ. అట్లాగే నేను ఎక్కడ ఉంటున్నాను అన్నదానికి నేను బెంగళూరులో ఉన్నాను. అట్లాగే నా వృత్తి ఏంటి అని చెప్పుకోవడానికి నేను టీచర్. తెలుగులో ఉపాధ్యాయుడు అనే పదం జనరల్ గానే మనం యూజ్ చేయం, మోస్ట్లీ ఇంగ్లీష్ పదాలు యూజ్ చేస్తాం. అట్లాగే టీచర్ అని యూజ్ చేస్తాం. అట్లాగే నేను ఎలా ఉన్నాను అని చెప్పుకోవడానికి నేను బాగున్నాను అని చెప్తాం. సో ఇవే వర్డ్స్ మనం తమిళ్లో ఎలా చెప్పాలన్నది చూద్దామండి. ఓకే సార్, అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ మన తమిళ్లో చెప్పేపోతున్నాం ఇప్పుడు. చెప్పేపోతున్నాం ఈ ఫస్ట్ రెండు వర్డ్స్ తోనే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే సార్, ఓకే, రెడీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక పదం అనేది నేర్చుకోవాలి, ఇంకొక హెల్పింగ్ వర్క్ అన్నది ఇంకొక పదం అనేది నేర్చుకోవాలి. అదేంటంటే మనం లోపల అని చెప్పి యూజ్ చేస్తాం కదండి తెలుగులో, దాన్ని తమిళ్లో ఇల్ అనే పదం యూజ్ చేస్తారు. ఇల్ అంటే లోపల. ఇల్ కరెక్ట్. ఓకే, ఇల్ అంటే లోపల. ఓకే, లోపల. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటున్నప్పుడు తమిళ్లో ఏమని చెప్తానంటే, తెలుగులో నేను శివ అని చెప్పాను కదా, తమిళ్లో సింపుల్ నాన్ శివ. ఓకే ఓకే, నాన్ అంటే నేను, అలాగే శివ అంటే శివ, లేదా కృష్ణ అంటే కృష్ణ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాన్ కృష్ణ, నాన్ శివ.
అంతే. అంటే మన పేరు చెప్తాం ఇక్కడ నాన్ అని మన చెప్పి. పేరు చెప్తాము. ఎస్ ఎస్. నేను శివ అని చెప్తున్నాను కదా, అది నాన్ శివ అని చెప్తాను తమిళ్లో. నెక్స్ట్ వచ్చి నా వృత్తి అంటే నేను ఏం చేస్తాను, అది నాన్ టీచర్. ఓకే, నాన్ టీచర్ అని చెప్పేయచ్చు డైరెక్ట్ గా. ఓకే, లేదు టీచర్ అని చెప్పొచ్చు. లేదు అంటే మీరు తమిళ్ వర్డ్ నేర్చుకోవాలంటే ఆసిరియార్ అంటారు. ఆ సి రి యార్. యార్. ఓకే, ఆసిరియార్ అంటే ఉపాధ్యాయుడు అంటారు. ఆసిరియార్ అంతేనా సార్? నాన్ ఆసిరియార్. అంతే, ఆసిరియార్. బట్ మీకు జనరల్ యూసేజ్ లో ఆసిరియార్ అనే పదం వాడరండి, చాలా రేర్. ప్యూర్ తమిళ్లో మాత్రం అది వాడతారు. జనరల్ దాంట్లో ఏంటంటే వాద్యార్ అంటారు. ఏంటి సార్ అది? వాద్యార్. వా ది ధీవత్ పెట్టండి కింద. ధీ వాధి. వాధి యార్. యార్. వాధి యార్. యార్. ఓకే, వాధియార్. ఓకే, ఆసిరియార్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయరు. వాద్యార్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. వాదియార్. ఓకే, వాదియార్. లేదనుకుంటే సింపుల్గా మీరు ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందనుకుంటే మనం టీచర్ అని ఈజీగా మీరు టీచర్ అని చెప్తే ఎవరికైనా కమ్యూనికేట్ అవుతుంది. మనకు ఫోకస్ ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్, మనం మాట్లాడితే ఎదుటి కమ్యూనికేట్ అవ్వాలి. సో మీరు ఇంగ్లీష్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, నేను బెంగళూరులో ఉన్నాను అని చెప్పడానికి తమిళ్లో ఏం చెప్తామంటే నేను అంటే నాన్ వస్తుంది. ఇక్కడ బెంగళూరులో అని చెప్తున్నాం కదా, లో అంటే మనం ఒక వర్డ్ నేర్చుకున్నాం, ఇర్. ఓకే, నా బెంగళూరిల్. ఓకే, బెంగళూరు ఇల్ రావాలి, ఇల్లు వస్తుంది. ఓకే, నాన్ ఇరిక్కిరేన్. ఓకే, నాన్ బెంగళూరిల్. ఇరిక్కిరేన్. ఇరిక్కేన్ లేదా ఇరిక్కిరేన్. ఇరిక్కేన్ చెప్పొచ్చు, లేదంటే ఇరిక్కిరేన్ చెప్పొచ్చు. ఓకే, ఇరిక్కేన్ కొద్దిగా ఈజీగా ఉంది. లేదా ఇరిక్కిరేన్ అని కూడా చెప్పచ్చు. మన ఊరి పేరు చెప్పి దానికి ఇల్లు యాడ్ చేయాలి, ఇరిక్కిరేన్ అనాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా గురించి చెప్తాను చూడండి. అయితే ఓకే, నాన్ కృష్ణ. ఓకే, నాన్ ఆసిరియార్ లేదా నాన్ వాదియార్. ఓకే, నాన్ టీచర్. ఓకే, నాన్ వైజాగిల్ అంటే గా ప్లస్ గీ అవుతుందంటారా? వైజాగిల్ అవుతుందా? ఓకే, వైజాగ్ ప్లస్ ఇల్ రెండు కలిపి వైజాగిల్. నాన్ వైజాగిల్ ఇరిక్కేన్ లేదా ఇరిక్కిరేన్. ఓకే, నాన్ కృష్ణ, నాన్ ఆసిరియార్, నాన్ వాదియార్. ఓకే, నాన్ టీచర్. ఓకే, నాన్ వైజాగిల్ ఇరిక్కేన్ అంటే నేను వైజాగ్లో ఉన్నాను. లేదా నేను తిరుపతిలో ఉన్నానంటే మై తిరుపతిల్ ఇరిక్కేన్ అంటే అంతేనా సార్? నాన్ తిరుపతిల్ ఇరిక్కేన్. ఓకే, తిరుపతి ప్లస్ తిరుపతిల్. హైదరాబాద్ అంటే హైదరాబాదిల్. అంతేనా సార్? హైదరాబాదిల్ అంటే ఏదైనా కూడా ఈ చేస్తాం. ఓకే, ఇది అచ్చుల్లో ఈ కాబట్టి ఏదైనా సరే మనం ఇది అచ్చుల్లో ఈ కాబట్టి ఏదైనా హల్లు వచ్చినప్పుడు దాంతో పాటు ఇది కలిపి వచ్చేస్తుంది అంటారు. అంతేనా? అంతే సార్. వైజాగ్ ప్లస్ గా ప్లస్ గీ అయింది. అలాగే హైదరాబాద్ ప్లస్ ది అయింది. అలాగే తిరుపతి అన్నప్పుడు తిరుపతి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇంకా ఏం చేంజ్ అవ్వాలి, తిరుపతిలోనే వచ్చింది. అంతే. ఓకే, వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ఊరి పేరుకి ఈ ఇల్లు యాడ్ చేస్తారు. ఓకే, నాన్ వైజాగిల్ ఇరిక్కేన్. ఓకే, నెక్స్ట్ సార్. నెక్స్ట్, నేను బాగున్నాను అని చెప్పడానికి నలమాగా అనే వర్డ్ యూజ్ చేస్తారండి తమిళ్లో. ఏంటి సార్ అది? నలమాగా. అంతేనా సార్? ఓకే, సారీ. ఓకే, నలమాగా అంటే బాగున్నాను అని అర్థం వస్తుంది. జనరల్ మనం వాడుక భాషలో చూసుకుంటే నల్లా అని చెప్తారు. నలమాగా అంటే బాగున్నాను. ఇదే మనం వాడుక భాషలో అయితే దీన్నే ఏమంటారు సార్?
నల్ల. తెలుగులో నల్లని అని ఉంటుంది కదా, బ్లాక్ కలర్, అలాగేనా నల్ల? బ్లాక్ కలర్, అది ఈ బ్లాక్ కలర్ కాదండి, తెలుగు బ్లాక్ కలర్ కాదు, తమిళ్లో నల్ల అంటే ఓకే, బాగున్నావు అని. అదే అంటే నేను అంటే దాని దీన్ని మనం ఒక రాసేటప్పుడు ఇలాగ రాయాలా? నల్లానా, ఇది నల్ల రెండోళానా? అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. ఇది కరెక్ట్, నల్ల. ఓకే, నల్ల రాసేటప్పుడు అట్లానే రాస్తారు. బట్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేటప్పటికి మనం ఎలా చెప్తామంటే నాన్ నల్లా ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే నాన్ నలమాగా ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు, లేదంటే నేను నల్లా ఇరిక్కేన్ అని చెప్పొచ్చు. ఓకే, నాన్ నలమాగా ఇరిక్కేన్ లేదా నాన్ నలమాగా ఇరిక్కిరేన్. ఓకే, నాన్ నల్లా ఇరిక్కేన్, నాన్ నల్లా ఇరిక్కిరేన్. కరెక్ట్ కరెక్ట్ సార్. ఓకే, ఒక్కసారి నేను చెప్తాను సార్, నా ఇంట్రడక్షన్ చెప్తాను. నాన్ కృష్ణ, నాన్ ఆసిరియార్ లేదా నాన్ వాధియార్. నేను కూడా టీచరే కాబట్టి నేను ఇవే యూజ్ చేసి చెప్పేస్తున్నాను. అదే నేను ఒక ఇంజనీర్ అనుకోండి, అప్పుడు నేను ఒక నాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, నాన్ బ్యాంక్ మేనేజర్, నాన్ సంథింగ్ ఏదైనా అలాంటి సూపర్వైజర్, ఇలా చెప్పొచ్చు అంటారు. ఓకే, అలాగే ఓకే, నేను ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాను కాబట్టి నాన్ వైజాగిల్ ఇరిక్కేన్ లేదా ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నాన్ కృష్ణ ఇరిక్కిరేన్ అనకూడదా సార్? అంటే ఎందుకంటే లేదండి, మనం తెలుగులో సింపుల్, మనం తెలుగులో ఏ విధంగా అయితే సెంటెన్స్ ఫార్మేషన్, తెలుగులో మనం ఏం చెప్తాము, నేను కృష్ణనై ఉన్నాను అని చెప్పం కదా సార్, ఓన్లీ నేను కృష్ణ. లేదంటే మన పేరు గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు నా పేరు కృష్ణ అని చెప్తాం, కానీ నేను కృష్ణనై ఉన్నాను అనే ఫార్మేషన్ లో మనం చెప్పాం. సో తమిళ్ కూడా సేమ్ అండి. ఓకే ఓకే, తెలుగు ఫార్మేషన్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈస్ తమిళ్ ఫార్మేషన్ అంతే. ఓకే సార్, ఓకే. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే మై కృష్ణ అని అనుకుండా మై కృష్ణ హూ అనేది యాడ్ చేస్తాం యాక్చువల్గా అక్కడ హెల్పింగ్ వర్బ్స్ కంపల్సరీ అనమాట. కానీ ఇక్కడైతే అవసరం లేదు, తెలుగులాగే. ఇప్పుడు నేను ఓకే కృష్ణ అన్నప్పుడు ఓకే నాన్ కృష్ణ మీ పేరు యాడ్ చేసేస్తాం. ఓకే, అలాగే ఇంకా మా దానికి ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ అవసరం లేదు. ఓకే, నాన్ టీచర్, సారీ నేను టీచర్ అంటే నేనుకి నాన్ టీచరే, టీచర్ ఇంజనీర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అలాగే ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నానంటే సారీ నేను ఓకే వైజాగ్లో ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు నాన్ వైజాగ్ ప్లస్ ఇల్, ఏదైతే సిటీ నేమ్ ఉందో అంటే ఊరి నేమ్ ఉందో దానికి ఇల్లు యాడ్ చేస్తారు. ఈ ఉన్నాను అనే అర్థంలో ఇరిక్కేన్, అక్కడ ఉన్నాను అని తెలుగులో ఉంటేనే ఈ ఇరిక్కేన్ అనేది కానీ ఇరిక్కిరేన్ అనేది కానీ యాడ్ చేస్తాం తప్ప తెలుగులో లేకపోతే తమిళ్లో కూడా అవసరం లేదు అంటారు. ఓకే ఓకే ఓకే, సరే సార్. అలాగే ఇప్పుడు నేను బాగున్నాను అంటే నల్ల, బాగున్నాను అంటే నల్ల ఇరిక్కేన్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇరిక్కిరేన్ అని చెప్పొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ రాస్తున్నాను, అయితే నేను రాసిన గట్రా చూడండి. నేను బాగున్నాను, ఓకే, నేను నల్లా ఇరిక్కేన్, నల్లా ఇరిక్కేన్. ఓకే, అంటే నేను బాగున్నాను, నేను బాగున్నాను అంతేనా సార్? బాగా ఉండడం అంతేనండి, బాగా ఉన్నాను. అదే దీన్నే మీరు ఇంకోటి చెప్పారు, నలమాగా. ఓకే, అంటే రెండు కూడా ఒకే మీనింగ్ క్యారీ అవుతుంది, బాగు అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, నాన్ నలమాగా ఇరిక్కేన్, నాన్ నల్లా ఇరిక్కేన్. ఓకే 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 సార్. నాన్ కృష్ణ, నాన్ టీచర్, నాన్ వైజాగిల్ ఇరిక్కేన్, నాన్ నల్ల ఇరిక్కేన్, నలమాగా ఇరిక్కేన్. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఇంతవరకు అయితే నాకు క్లియర్గానే ఉంది. ఓకే ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనము నేను గురించి తెలుసుకున్నాము. అంటే నేను అని ఎవరి గురించి చెప్తాము, మన గురించి మనం చెప్పుకునేటప్పుడు నేను యూజ్ చేస్తాము. బట్ ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి మన స్నేహితులు కావచ్చు, లేదంటే మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి మనం సంబోధించేటప్పుడు నువ్వు అని సంబోధిస్తాం. నువ్వు అన్నది మనం తమిళ్లో ఎట్లా సంబోధిస్తామంటే నీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సింపుల్, నువ్వు అంటే నీ తమిళ్లో. ఓకే, మనము నీ అంటే నీ, ఇది ఎవరికి వస్తుంది సార్ యాక్చువల్గా? అంటే
మనకంటే ఇప్పుడు మనం ఎదురుగా ఉన్న వాళ్ళని మూడు విధాలు కేటగరైజ్ చేయొచ్చు. మనకంటే చిన్నవాళ్ళు, కొద్దిగా మనతో ఈక్వల్గా ఉన్నవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు. ఈ ముగ్గురులో ఎవరిని నీ అని పిలుస్తాం? మనకంటే చిన్న వాళ్ళని, మనతో ఈక్వలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా మనం నీ అనే పిలుస్తాం. నీ అని పిలుస్తాం. ఓకే, ఓకే సార్. ఓకే, మనము నీ అని వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందో చూద్దామండి. ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్పగలం, బట్ నువ్వు ఉన్నావు అని చెప్పలేం కదా. ఓకే, అదే నువ్వు ఉన్నాను అని చెప్పలేం మనం. ఉన్నాను అని చెప్తున్నాము, నేను ఉన్నాను అని చెప్తాము, బట్ నువ్వు ఉన్నాను అని చెప్పి మనం చెప్తాం. అప్పుడు సెంటెన్స్ అనేది దాని అర్థం మారిపోతుంది. సో దీనికి నువ్వు వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందంటే ఉన్నావు అని వస్తుంది. ఓకే, ఇరిక్కిరాయ్ అంటామండి తమిళ్లో. ఉన్నావు అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు. ఓకే, ఇరిక్కిరాయ్. అంటే మీరు ఒక విషయం గమనించినట్టయితే ఇరిక్కిరేన్, ఇరిక్కిరాయ్ రెండిట్లో కూడా మీకు చివరిలో ఉన్న సఫిక్స్ లోనే డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ రూట్ వర్బ్ సేమ్ ఉంటుంది, ప్లస్ నెక్స్ట్ ఉన్న ప్రెజెంట్ టెన్స్ మేకర్ కూడా సేమ్ ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఇక్కడ ఇరిక్కి అని ఉంది, ఇక్కడ కూడా ఇరిక్కి కూడా సేమ్ ఉంది. ఇక్కడేమో రేన్ అని వచ్చింది, ఇక్కడేమో రాయ్ అని వచ్చింది. ఎస్, కరెక్ట్. ఇరుక్కి రేన్, ఇరుక్కి రాయ్. నాన్ ఇరుక్కి రేన్. ఓకే, నీ ఇరుక్కి రాయ్. ఎస్, ఓకే. ఓకే, నీ ఇరుక్కి రాయ్ అంటే నువ్వు ఉన్నావు, అంతే కదా సార్? ఉన్నావు అని అర్థం. ఓకే, ఉన్నావు. తెలుగులో ఉన్నావు చెప్పడానికి ఏమో ఇరుక్కి రాయ్, అదే నేను ఉన్నాను అని చెప్పడానికి ఇరిక్కి రేన్. ఓకే సార్, ఓకే, అర్థమైంది. నెక్స్ట్. సో ఈ రెండు పదాలు యూజ్ చేసి మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పారు. ఫస్ట్ నేను అనే పదం యూజ్ చేసి చెప్పారు, ప్లస్ ఉన్నాను అనే పదం యూజ్ చేసి చెప్పారు. ఈ రెండింటిని కూడా యూజ్ చేసి మీరు ఎదుటి వ్యక్తి గురించి చెప్పొచ్చు. అతని పేరేంటో చెప్పొచ్చు, ప్లస్ వచ్చి అతని వృత్తి ఏంటో చెప్పొచ్చు, అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు చెప్పొచ్చు, అట్లాగే అతను ఎలా ఉన్నాడు కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ చూసుకుంటే మనం ఏం చెప్తాము ఎదుటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు? నువ్వు శివ అని చెప్తాం కదా తెలుగులో. సో తమిళ్లో వచ్చి నీ శివ అని చెప్పచ్చు. ఓకే, నీ అంటే నువ్వు, శివ అంటే శివ. నీ శివ అంటే ఎవరినైనా కూడా మనం ఆ నేమ్ అనేది ఇక్కడ బ్లాంక్ లో ప్లేస్ చేయొచ్చు. నీ శివ, నీ రమేష్, నీ సురేష్ అలా మాట్లాడొచ్చు. నీ అంటే నువ్వు. ఓకే, నువ్వు శివ. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ సెంటెన్స్ మన వృత్తి గురించి చెప్పుకున్నప్పుడు, అవతల వ్యక్తి వృత్తి గురించి చెప్పాలనుకున్నప్పుడు నీ టీచర్ అని చెప్పచ్చు. నీ ప్రొఫెషన్ యాడ్ చేస్తాం, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే అది మీరు యాడ్ చేసుకోండి. తమిళ్లో చెప్పాలంటే టీచర్ ని ఆశ్చర్యారు అంటాం, డాక్టర్ అంటే ఇక డాక్టర్, అట్లా ఇంజనీర్ అంటే ఇంజనీర్, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో అది వాళ్ళు చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి నువ్వు విశాఖపట్నంలో ఉన్నావు అని చెప్పడానికి నీ విశాఖపట్నతిల్ ఇరిక్కిరాయ్. సార్ 1 సెకండ్, వైజాగ్ ఇల్లు అన్నాం ఇందాక, ఇప్పుడు ఏమన్నారు? విశాఖపట్నం తెలుగులో చెప్పాను, వైజాగిల్ ఇరిక్కిరాయ్ అని చెప్పచ్చు. ఓకే, నీ వైజాగిల్ ఇరిక్కిరాయ్. ఓకే, ఇరిక్కిరాయ్. ఇక్కడ బండి రా ఇవ్వాలి, బండి రా వస్తుంది. ఓకే, ఇరిక్కిరాయ్. ఓకే, 1 సెకండ్ సార్, 1 సెకండ్. వైజాగ్ ప్లస్ ఇల్, ఈ రీ కీ వరకు ఓకే. అయితే ఓన్లీ రా ఈ, ఇంతకుముందు రాన్ వచ్చింది, ఇరిక్కి రేన్ వచ్చింది, ఇక్కడ రాయ్ వచ్చింది, ఇరిక్కి రాయ్. ఓకే, నీ వైజాగిల్ ఇరిక్కిరాయ్. నువ్వు వైజాగ్లో ఉన్నావు. నీ బెంగళూరిల్ ఇరిక్కిరాయ్, నువ్వు బెంగళూరులో ఉన్నావు. నీ హైదరాబాదిల్ ఇరిక్కిరాయ్ అంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. ఓకే సార్, ఓకే. నెక్స్ట్. ఓకే, నువ్వు బాగున్నావు అని చెప్పడానికి నీ నల్లా ఇరిక్కిరాయ్. ఓకే, నీ నల్లా ఇరిక్కిరాయ్ లేదా నలమాగా ఇరిక్కిరాయ్. రెండిట్లో ఏ వర్డ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. నీ నల్లా ఓకే, నా నార్మల్ రా వచ్చేస్తుంది అనమాట. మనం యూజ్ చేయం తెలుగులో కాబట్టి నార్మల్ రా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా.
ఓకే, నీ నల్లా ఇరిక్కిరాయ్ అంటే నువ్వు బాగున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు. వెరీ నైస్. ఓకే ఓకే, నీ శివ నీ ఆసిరియార్ లేదా ఇంజనీర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ బెంగళూరిల్ ఇరిక్కిరాయ్, నీ నల్లా ఇరిక్కిరాయ్. సూపర్. సార్ ఇది నల్లానా సార్? నల్లా లా అంతేనండి. మన తెలుగు నల్ల ఏదైతే ఉందో అదే తమిళ నల్ల. అంటే దీర్ఘం వస్తుంటారా దీర్ఘం రాదంటారా? రాదు సేమ్. నీ నల్లా ఇరిక్కిరాయ్, నల్ల అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు నల్లా అన్నట్టుగా దీర్ఘం అనిపిస్తుంది. ఓకే, నల్లా ఇరిక్కిరాయ్. ఓకే 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 సార్, అర్థమైంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొనౌన్ లోకి వెళ్దామండి. ఒకసారి నేను ఒకసారి చూస్తాను సార్. రెండు చెప్తాను. నాన్ కృష్ణ, నాన్ టీచర్, నాన్ వైజాగిల్ ఇరిక్కిరేన్, நான் வைசாகில் இருக்கிறேன், நான் நல்லா இருக்கிறேன். ఓకే, నీ శివ నీ టీచర్, నీ బెంగళూరిల్ ఇరిక్కిరాయ్, నీ నల్లా ఇరిక్కిరాయ్. ఓకే సార్, అయితే మరి ఇప్పుడు ఈ ఇరిక్కిరాయ్ ఇలా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా, అంటే తెలుగు వాళ్ళకి అంటే యాజ్ ఎ తెలుగు వాడిని నాకు ఇది కొద్దిగా అలవాటు అవ్వాలి. ఈ అలవాటు అవ్వడానికి ఓన్లీ క్లాస్లో మాట్లాడడమేనా, లేకపోతే ఏదైనా ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా టూల్స్ అలాంటివి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? లేదండి, మీకు టూల్స్ కూడా మేము ఇస్తాము. ఆ టూల్స్ తో కూడా మీరు ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు తమిళ్ నేర్చుకోవడంలో ఒక కీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ప్రొనౌన్సియేషన్. ఈ ప్రొనౌన్సియేషన్ వస్తేనే మీకు ఫర్దర్ ఇంట్రెస్ట్ అనేది బూస్ట్ అవుతుంది, తొందరగా మీరు నేర్చుకోగలరు. సో దానికి మేము సపరేట్ గా టూల్స్ ప్రొవైడ్ చేస్తాం మీ ఓన్ ప్రాక్టీస్. అంటే ఆడియో టూల్స్ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఆడియో ప్రొనౌన్సియేషన్ సెపరేట్గా ప్రొనౌన్సియేషన్ టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, ఓన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడానికి, అంటే ఇవి అలవాటు అవడం కోసం? అదే ఈ టూల్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్లస్ వచ్చి మనం ప్రాక్టీస్ క్లాస్ లో కూడా ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇలాంటి టూల్స్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అంటారు. ఓకే, సో ఇలా మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. నాకు ఇచ్చిన టూల్ ఏదైతే ఉంది ఈ టూల్తో. ఓకే, సో నేను అంటే నాన్నని, మేము నాంగల్ ఇలా వచ్చేస్తే దాని తర్వాత క్విజ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు అంటారు. మేము క్విజెస్ కూడా అటెంప్ట్ చేసి మమ్మల్ని మేము చెప్పుకోవచ్చు. ఓకే, నువ్వు అంటే మీరు చెప్పింది ఇప్పుడు నీ అని చెప్పారు. నీ కరెక్టే కదా సార్? ఎస్. మీరు అంటే ఇది మనకి చెప్పుకోలేదు యాక్చువల్గా. మీరు అంటే నీంగల్. ఓకే, నీంగల్. ఓకే, నేను అంటే నాన్. ఓకే, మనము అంటే నామ్. ఓకే, నాము రెండు ఒకేలా ఉన్నాయి దగ్గర. ఓకే, మేము అంటే నాంగల్. ఓకే, నాంగల్. ఓకే, వెరీ గుడ్. ఇలా మీరు క్విజెస్ కూడా ఇస్తారు నేర్చుకుంటూ, అంటే ఓన్గా అంటే మీరు క్లాస్ చెప్పిన తర్వాత కూడా మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాకు క్విజెస్ అనేది ఉపయోగపడతాయి అంటారు. అవునండి. ఓకే. అది ఇట్లా చేయడం వల్ల మీకు ఏంటంటే గుర్తు పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఎన్నిసార్లు అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. గుర్తు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత దాని రిలేటెడ్ క్విజ్ మీరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అనుకోండి మల్టిపుల్ టైమ్స్, సో మీకు చాలా ఈజీ అయిపోతుంది. రేపటి క్లాస్ కి మీరు బాగా సంసిద్ధంగా తయారవగలరు. ఓకే, సారీ నేను ఇక్కడ మళ్ళీ రాంగ్ చేశాను. ఓకే, ఇది మనము అంటే నామ్ అనుకుంటాను, నేను అవర్గల్ అని. ఓకే, అక్కడ మార్క్స్ మైనస్ అవుతూ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మనకు ముందుకెళ్తాం. ఇది అవై. ఓకే, అవై. ఒకవేళ నేను ఏమైనా రాంగ్ ఇచ్చాను అనుకోండి, అంటే అక్కడతో నాకు తెలియదు యాక్చువల్గా, ఏదో రాంగ్ ఇచ్చాను అనుకుందాం. నాంగల్. ఓకే, అవర్గల్. ఓకే, నాన్ ఒకటి తెలుసు నాకు. ఓకే, నేను. వారు అంటే అవర్గల్. కరెక్ట్. ఓకే, నువ్వు అంటే నాకు తెలిసింది నీ అని చెప్పుకున్నాం కదా. ఓకే, నీ. ఆమె అంటే అవల్. ఓకే. మీరు 10కి 6 స్కోర్ చేశారు, 60% ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మీ స్థాయి 15 నుంచి 12 పదాలకు సవరించబడింది. అంటే ఇది మనం మార్క్స్ అంటే మనం ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకపోతే మళ్ళీ మనల్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ నేర్చుకున్న వాటిని తగ్గించేస్తూ ఉంటుంది, ముందు అనమాట. ఓకే, సో ఇలా ప్రాక్టీస్ అవుతుంది సార్ అయితే డెఫినెట్గా. ఎందుకంటే నేర్చుకుంటే మనకు మార్క్స్ ప్రాపర్గా వస్తేనే ఇది ముందుకు తీసుకెళ్తుంది, లేకపోతే. ఎస్.
బాగుంది సార్, యాక్చువల్గా ప్రాక్టీస్ చేయడానికి బాగుంది. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం సార్, మన క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇప్పటి వరకు మనం ఆ, 2 పదాల గురించి నేర్చుకున్నాము, 2 సర్వనామాల గురించి నేర్చుకున్నాము, 2 హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. Yes. నేను అండ్ నువ్వు రెండింటి గురించి నేర్చుకున్నాము. Okay. ప్లస్ ఇప్పుడు మనం మీరు గురించి నేర్చుకుందాం. అంటే మనకంటే వయసులో పెద్దవారిని, ఇప్పుడు మన గురువు లేదంటే తల్లిదండ్రుల్ని మనం మీరు అని ఎలా సంబోధిస్తామో దాన్ని తమిళ్లో ఏమంటారంటే మీరు అంటే నీంగల్. ఓకే, నీంగల్. నీంగల్ అనొచ్చు, ప్లస్ జనరల్ యూసేజ్ లో అయితే నీంగా అంటారు. ఏంటి సార్ అది? నీంగా. నీంగా అంటే అల్ అన్నది ఉండకుండా యూజ్ చేయకుండా నీంగా అంటారు. నీంగా అంటారు. ఓకే, నీంగా. నీంగా అంటారు. దీని అర్థం ఏంటి సార్? అంటే దీని అర్థం ఏంటన్నారు? మీరు. మీరు మీరు ఉంది. ఓకే ఓకే, మీరు మీరు. ఓకే, నీంగల్ కానీ నీంగా కానీ అంటే నీంగా అనేది గ్రామటికల్లీ బుకిష్ లాంగ్వేజ్, నీంగా అనేది ఇన్ఫార్మల్ డే టు డే లాంగ్వేజ్, జనరల్ యూసేజ్ లో వాడే లాంగ్వేజ్. ఓకే, నీంగా, నీంగల్ లేదా నీంగా. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. నీంగల్ వచ్చినప్పుడు, మీరు అని వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాం అంటే తెలుగులో ఉన్నారు అని హెల్పింగ్ వర్బ్ వాడతాం. ఓకే, సో ఉన్నారు. తమిళ్లో వచ్చేటప్పటికి ఇరికిరిగల్ అని యూజ్ చేస్తాం. 1 సెకండ్ సార్, అది కొద్దిగా ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇరికిరిగల్ ఇరికిరిగల్ ఉంది ఇక్కడ. ఎస్, ఏమన్నారు? ఇరికిరిగల్ ఇరికిరిగల్ ఇరికిర్రి కిరిగల్ రీగల్ గల్ ఇరికిరిగల్. ఎస్ ఇరికిరిగల్ ఇరికిరిగల్ ఎస్ 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 ఇరికిర్రి. ఓకే, ఇరికిరిగల్ గల్ ఇరికిరిగల్ ఇరికిరిగల్. ఎస్ ఎస్. బట్ జనరల్ యూసేజ్ ఏంటంటే ఇరికింగల్ అని యూజ్ చేస్తారు. ఏమంటారు? ఇరికింగల్. ఎస్ ఎస్. ఇరికింగల్ గల్ ఇరికింగల్ ఇరికింగల్. మీరు ఉన్నారు. ఓకే, ఇరికింగల్ అంటే ఉన్నారు. అంటే ఇరికిరిగల్ అని చెప్పొచ్చు లేదా ఇరికింగల్ అని చెప్పొచ్చు. అవును అవును. అంటే మీకు యాక్చువల్ గా ఇరికిరిగల్ అని ఎక్కడా మీకు వర్డ్ కనిపించదు బయట, అందరూ కూడా ఇరికింగల్ అని యూజ్ చేస్తారు. ఓకే, ఓవరాల్ గా ఇరికింగల్ అని యూజ్ చేస్తారు. ఇరికింగల్ ఇరికింగల్ అంటే ఉన్నారు అని అర్థం వస్తుంది అంటారు. ఉన్నారు అని అర్థం వస్తుంది. ఉన్నారు, మీరు ఉన్నారు, మీరు ఉన్నారు. మీరు అంటే ఏమనుకున్నాం? నీంగల్ కదా, నీంగల్. నీంగల్. ఓకే, నీంగల్ ఇరికిరిగల్ ఇరికిరిగల్. ఓకే, నీంగల్ ఇరికిరిగల్ అని చెప్తాం. ఓకే, ఇరికిరిగల్ చెప్పడం కంటే మీకు ఇరికింగల్ అనేది ఈజీ ఉంటుంది ప్రొనౌన్సియేషన్. ఓకే, నీంగల్ ఇరికింగల్, నీంగల్ ఇరికింగల్ అంటే మీరు ఉన్నారు. ఓకే సార్, బాగుంది. ఒకసారి నేను చెప్తాను, మొత్తం ఫస్ట్ నుంచి చెప్తాను. ఒకసారి నాన్ నీ నీంగల్ 3 చెప్తాను చూడండి. నాన్ కృష్ణ, నాన్ కృష్ణ, నాన్ టీచర్, నాన్ వైజాగిల్ ఇరిక్కిరేన్, నాన్ నల్ల ఇరిక్కిరేన్. ఓకే, అలాగే నీ శివ, నీ టీచర్, నీ బెంగళూరిల్ ఇరిక్కిరాయ్, ఇరిక్కిరాయ్, నీ నల్లా ఇరిక్కిరాయ్. ఓకే, నెక్స్ట్ నీంగల్ అంటే మీరు అని అర్థం వస్తుంది. నీంగల్ శివ, నీంగల్ శివ. ఓకే, నీంగల్ టీచర్, నీంగల్ బెంగళూరిల్ ఇరిక్కిరిగల్. ఓకే, ఇరికింగల్, నీంగల్ బెంగళూరిల్ ఇరికింగల్. ఓకే, వెరీ నైస్. నీంగల్ నల్ల ఇరికింగల్. ఓకే సార్, బాగుంది సార్, బాగుంది. ఓకే రండి కృష్ణారెడ్డి గారు, ఈరోజు మనం 3 ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాము, అట్లాగే 3 హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. కొద్దిగా అలవాటు అయితే మాత్రం నథింగ్ అండి, యాక్చువల్గా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటదండి, ఏమి ఇబ్బంది ఉండదు. అసలు దీని గురించి బేసిక్ ఐడియా లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ ఏంటంటే చాలా మంది భయపడే విషయం ఏంటంటే ఈ ప్రొనౌన్సియేషన్స్ మనకి రావట్లేదు అన్న దాని మీద ఎక్కువ మంది ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది డెఫినెట్ గా మనం ఏదైతే క్విజ్ ప్రొవైడ్ చేస్తామో ఆ క్విజ్ ద్వారా రీట్రేట్ చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్ గా నేర్చేసుకోవచ్చు అండి. బిగినర్స్ చాలా ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ ఇది. ఓకే ఓకే, ఎలాగో మీరు యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ కోసం కూడా మళ్ళీ మీరు రికార్డెడ్ ఆడియోస్ పంపిస్తానని చెప్తున్నారు. సో మీ ప్రొనౌన్సియేషన్ వింటూ మేము ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే మాకు ఎప్పుడైనా నోరు తిరగకపోయినా లేకపోతే ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియకపోయినా
మీ ప్రొనౌన్సియేషన్ వినొచ్చు. అలాగే యాక్చువల్గా మీరు ప్రతి పదం దగ్గర కూడా తెలుగులో రాస్తున్నారు కాబట్టి అవర్గళ్ళని అవర్గళ్ళని, అయితే ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసరికి అవర్ కళ్ళని వస్తుంది. అది అంటే ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్ మీరు తెలుగు ప్రొనౌన్సియేషన్ ఫాలో అవ్వండి. మనకి ఏంటంటే దానికి ఎగ్జాక్ట్ అనేది రాదు ఇంగ్లీష్ లో మన టైపింగ్ వచ్చేటప్పటికి. ఓకే ఓకే ఓకే. సో అంటే తెలుగు ఇస్తున్నారు కాబట్టి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇస్తున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఎవరైనా కూడా మనం ఈజీగా ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మీ ప్రొనౌన్సియేషన్ తెలియకపోయినా కూడా మీరు ఇస్తానంటున్నారు. ప్లస్ అలానే మీరు క్విజెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా బాగుందండి. యాక్చువల్గా క్విజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము ఈజీగా అంటే మీరు మీ ప్రజెన్స్లో కొంత నేర్చుకుని దాని తర్వాత వెంటనే మేము ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇది బాగుంది. యాక్చువల్గా లైక్ గేమ్ లాగా మేము ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా ప్రాక్టీస్ ఎప్పుడు ఫ్రీగా ఉన్నా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే 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 బాగుంది సార్. నేను నేర్చుకున్న ప్రాక్టీస్ చేస్తాను. నేంగల్ మీరు ఓకే ఓకే సార్. నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇవి ఇంకా నేర్చుకోవాలి కదా యాక్చువల్గా, అవి కూడా నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా క్విజ్ అటెంప్ట్ చేద్దాం. సో అలాగే ఈ నోట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అండి ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు మీకు ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ కూడా మనం ఇస్తామండి. అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఎట్లా అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయించామో లైవ్ సెషన్ లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పారు, ప్లస్ ఎదుటి వారి గురించి ఎలా చెప్పారు, ప్లస్ లైక్ రెస్పెక్టబుల్ గా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెంటెన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకుని ప్రాపర్ గా ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటే 2 months లో మీరు ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు. ఓకే ఓకే బాగుంది సార్. అంటే ఈ నోట్స్ కూడా చాలా క్లియర్గా ఉంది యాక్చువల్గా. సో ఇచ్చిన నోట్స్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ప్లస్ అలానే దీంట్లో మీనింగ్స్ కూడా ఉన్నాయి. నలమాగా అంటే బాగుగా క్షేమంగా అని ఇలా ఉన్నాయి కాబట్టి మేము ఓకే మేము క్లాస్ అయిన తర్వాత కూడా బాగా ప్రాక్టీస్ బాగుందండి. వేరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే